హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చావా సిస్టర్స్. ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు కదండి. మేము పొద్దున్నే 3 గంటలకు లేచి ఇంట్లో పూజ చేసుకొని ఇలా వాటర్లో దీపాలు వదిలామండి. అక్కడ నుంచి రాజోల్ దగ్గరలో ఉన్న శివకోడు టెంపుల్కి వచ్చాము. ఇది చాలా విశిష్టమైన టెంపుల్ అండి. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. దీన్ని ఫస్ట్లో శివకోటి అని పిలిచేవాళ్ళు. రాను అది శివకోడుగా మారిపోయింది. దీన్ని 1957లో కట్టారండి. అంటే అంత పురాతనమైన టెంపుల్ అనమాట. ఈ గుడికి విశిష్టత ఏంటంటే, త్రేతాయుగంలో రావణాసుడిని రాముడు సంహరించాడు కదా, ఆ టైంలో బ్రహ్మహత్య దోషం వచ్చిందంట. దీనికి పరిహారంగా ఏం చేయాలని వశిష్ఠ మహర్షిని అడిగినప్పుడు ఆయన 1,000,000 శివలింగాల్ని ప్రతిష్ఠించాలి, అప్పుడు ఈ పాపానికి పరిహారం ఉంటుంది అని చెప్పారంట. అప్పుడు రాముడు తమిళనాడులోని రామేశ్వరంలో ఫస్ట్ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అలా ఆంజనేయ స్వామి సహాయంతో అంతటా శివలింగాల్ని ప్రతిష్ఠిస్తూ లాస్ట్ కోటవలింగం మన శివకోటలో ప్రతిష్ఠించారండి. అందుకే ఈ శివాలయంకి అంత విశిష్టత అన్నమాట. చాలా పురాతనమైన టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ పొద్దున్నే వచ్చి లేడీస్ అందరు ఇలా పూజ చేసుకుంటారండి. కార్తీక మాసంలో పొద్దున్నే శివయ్య దగ్గర దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ శివుడు, గంగాదేవి అండ్ పార్వతీదేవి ఇద్దరితో కొలువై ఉంటారండి. శివలింగం చాలా బాగుంటుంది. మమ్మల్ని లోపల వీడియో తీయలేదండి, మీకు చూపిద్దామంటే. ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు, సత్యనారాయణ స్వామి అన్ని టెంపుల్స్ ఉన్నాయి. మేము పొద్దున్నే వచ్చాం కదా, ఈ వేరే టెంపుల్స్ తీయలేదు. శివుడిని మాత్రం దర్శించుకున్నాము. ఇక్కడ విశిష్టత ఏంటంటే, గంగాదేవి దగ్గర శివుడి పక్కన గంగాదేవి ఉంటుంది కదా, గంగాదేవి కింద ఎప్పుడూ వాటర్ వస్తూనే ఉంటాయంటండి. అదో పెద్ద మిస్టరీ అనమాట. ఎవరికి అర్థం కాదు ఎలా వస్తుంది అనేది. అంటే ఇక్కడ అంత విశిష్టత అనమాట. ఉసిరి చెట్టు దగ్గర మేము దీపం పెట్టుకున్నాము. అండ్ జమ్మి చెట్టు. ఈ మాసం అంతా చాలా విశిష్టమైందండి. కార్తీక మాసం అంటేనే చాలా గొప్పది, బాగుంటుంది. ఈ డెవోషనల్గా చాలా బాగుంటుంది ఈ మంత్ అంతా. మీకు వీలైనన్ని టెంపుల్స్ దర్శించండి, శివాలయాలు, పంచారామాలు కూడా దర్శించండి అండి. పంచారామాల్లో 4 రామాలు ఇక్కడే మాకు దగ్గరలోనే ఉన్నాయి. ఆ టెంపుల్స్కి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.